అంటే మనం ఎప్పుడు ఏదున్నా సరే తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి కరెక్టే, నా ఫ్యాన్స్ చేశాను అని ఏ రకంగా ఒక ముఖ్యమంత్రి, రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన ముఖ్యమంత్రి, శాంతి భద్రతలు కాపాడేసిన ముఖ్యమంత్రి ఎలా అంటారండి? ఈరోజు ఏ మంత్రి అయినా సరే, మా ఎన్డీఏ ముఖ్యమంత్రి అయినా సరే అటువంటి మాటలు మాట్లాడటం మనం చూస్తున్నామండి. ఒకవేళ అటువంటి జరిగితే వెంటనే ఖండిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్త అయినా సరే, ఏ కార్యకర్త అయినా సరే భారతిరెడ్డి గారి మీద మాట్లాడితే వెంటనే కేసు పెట్టారు, జైల్లో వేశారు. ఈ రోజు వరకు బెయిల్ రాలేదు అతనికి. ఆ చేబ్రోలు కిరణ్ అన్న వ్యక్తి ఈ రోజు బెయిల్ రాలేదు, ఈ రోజు జైల్లోనే ఉన్నాడు. ఇది కదా అట్లీస్ట్ పార్టీలో ఉన్నటువంటి మహిళల పట్ల గౌరవం ఏ రకంగా ఉంటుందో ఇటువంటి విషయాల పట్ల మీకు అర్థమవుతుంది. ఏంటి వర్ర రవీందర్ రెడ్డి ఏది షర్మిలారెడ్డి గారి మీద పుట్టుక మీద చేసిన వ్యాఖ్యలు, అతను చేసినటువంటి ట్వీట్లు, దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు సమర్థించారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు వర్ర రవీందర్ రెడ్డి చేసిన తప్పేంటి అన్నారు. మరి ఎలా అంటారండి జగన్మోహన్ రెడ్డి గారు? ఒక వర్ర రవీందర్ రెడ్డి చేసిన తప్పులు చెప్పాలి కదా, కరెక్టే అలా అనకూడదు, అది చేసిన తప్పు కానీ మిగతాది కరెక్టే కదా అని ఏదో చెప్పాలి. అంతేగాని అతనంతా చేసినంత కరెక్టే, అది ట్వీట్ లో తప్పే ఉంది అంటే ఏ రకంగా ఉంటుందండి? రఫా నరికేస్తాను, టీడీపీ పార్టీ కార్యకర్తలను నరికేస్తానంటే మంచిదే కదా, మంచిదే కదా అని చెప్పి ఒక పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి అంటే ఏ రకంగా కార్యకర్తలు రెచ్చిపోతారండి? నేను చూసాను కదా ఏ రకంగా కార్యకర్తలు రెచ్చిపోయి రఫా డిఎస్పీ చేతులు నరికేంట్రా, రఫా నరికేంట్రా అంటే ఒక సంస్కృతి, ఒక విష సంస్కృతి, ఒక వైలెన్స్, ఉన్మాదాన్ని ప్రోత్సహించే విధంగా ఒక పార్టీ అధినేత, పార్టీ నాయకులు వరుసగా చేసుకుంటూ వెళ్తుంటే ఏమనాలని దాన్ని? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనాలా, వైఎస్ఆర్ చీఫ్ పార్టీ అనాలా, వైఎస్ఆర్ క్రిమినల్ పార్టీ అనాలా? ఏమనాలి? ఎక్కడైనా సరే ఏ ఒక్క సందర్భంలో అయినా సరే నరేంద్ర గారు అంటే కొత్తగా వచ్చారు పార్టీలోకి, ఓకే, కానీ మేము చూస్తున్నాం కదా గత 7-8 సంవత్సరాలుగా ఏ ఒక్క అంశంలో ఏది కొడాలి నాని గారు మంత్రిగా ఉండి మహామంత్రి చెయ్యే కదా ఇరిగిపోతే ఏమైంది, విగ్రహం కదా మొక్కలైపోతే ఏమైంది, ఇటువంటి వ్యాఖ్యల నుంచి కింద వరకు ఈ రోజు వరకు ఏ ఒక్కసారైనా సరే ఏ వైసీపీ నాయకులైనా సరే వచ్చి తప్పట్టారా? అట్లీస్ట్ నరేంద్ర గారు కొత్తగా వచ్చారు కాబట్టి డిబేట్ లో ఒక ఇది తప్పు అంటున్నారు. అసలు 7-8 ఏళ్లుగా పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్న వాళ్ళు ఎవరు దాన్ని తప్పట్లేదు ఈ రోజు వరకు. మీరు చూసుకోండి, ఎవరినైనా సరే తీసుకోండి, వెంకటరెడ్డి గారిని ఎవరైనా తీసుకోండి, ఎవరో ఇప్పుడు తప్పట్లేదు. ఈయన ఏదో కొత్తగా అంటున్నారు. సో ఏంటంటే పార్టీలో 7 సంవత్సరాలుగా ఒక విధానం, ఒక కల్చర్ చూస్తున్నాం అధినేత నుంచి కింద వరకు. ఇప్పుడు అదే ఇందాక నరేంద్ర గారు ఏమన్నారు, ఇటువంటి వ్యాఖ్యలు చేశారు కాబట్టి ఓడిపోయారన్నారు. ఓడిపోయిన తర్వాత నేర్చుకుంది ఏంటి? ఆయన భారీ చెప్తున్నారు నరేంద్ర గారు, కానీ ఓడిపోయిన తర్వాత నేర్చుకుంది ఏంటి? ఈయన మారారా? సజ్జల రామకృష్ణారెడ్డి గారు అన్నారు కదా అమరావతి మహిళల్ని, అది వేరే జాతి, శంకర్ జాతి ఏదో తిట్టారు, వెంటనే కేసు అయింది, కోర్టుకెళ్లారు ఆయన బెయిల్ కోసం. సజ్జల రామకృష్ణారెడ్డి గారే నోరు జారుతుంటే ఇంకా ఆయన చెప్పే నీతులు ఏంటి నాకు అర్థం కాదు.